రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు వేసవిలో కూరగాయల సాగు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులకు వివరించేందుకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్వీఎస్కే ప్రసాద్ రెడ్డి గారు కూరగాయల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ నుంచి విచ్చేశారు. మరి సంబంధిత అంశంపై సలహాలు సూచనలు కోరే రైతులు స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. సార్ నమస్కారం. నమస్కారం. ముందుగా వేసవిలో దిగుబడి తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా కూరగాయలకే ఉంటుంది కనుక వేసవిలో కూరగాయలు సాగు చేయగో రైతులు ఏ నెల నుంచి ప్రారంభిస్తే బాగుంటుందంటారు? వేసవి కూరగాయలు సాగు చేసేదానికి ముఖ్యంగా ఎందుకనంటే దిగుబడి తగ్గేదానికి ఇక్కడ పొడి గాలులు ఒకటి, వేడి గాలులు అనేటువంటివి, దాని తర్వాత క్రమంగా పెరిగేటువంటి ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువగా ఉండటం, నీటి వనరులు తగ్గిపోవడం, ఇలాంటివి మనం వేసవి కూరగాయల సాగులో ఆశించిన దిగుబడి సాధించేదానికి ప్రతిబంధకాలు అవుతాయండి. అటువంటిప్పుడు వేసవి కూరగాయలు సాగు చేసేదానికి ముఖ్యంగా మనం అవి పూర్తిగా కొంతవరకు పెరిగి మనకు ఆశించిన దిగుబడి రావాలంటే ఏ మార్చిలోనో ఏప్రిల్లోనో మనం నాటుకోవడం కానీ విత్తుకోవడం కానీ చేయకుండా ఫిబ్రవరి 15 లోపలే మనం నాటుకోవడం కానీ విత్తుకోవడం కానీ చేసినట్లయితే మొక్క కొంతవరకు పెరిగి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం చేసినట్లయితే మనకు పెరుగుదల తగ్గిపోయి దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వేసవిలో ఎటువంటి కూరగాయల్ని ఎంచుకోవటం వల్ల అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది? సాధారణంగా మనం ఖరీఫ్ లో సాగు చేసేటువంటి అన్ని రకాల కూరగాయలను వేసవిలో సాగు చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఇందులో టమాటో, వంగ, బెండ, తర్వాత చిక్కుడు జాతి కూరగాయల్లో ఒక ఫ్రెంచ్ బీన్ తప్ప మిగతా అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవచ్చు. తర్వాత శీతాకాలంలో పండించేటువంటి క్యాబేజీ, కాలీఫ్లవరు, బీట్రూట్ ఇలాంటివి, క్యారెట్ కానీ ఇలాంటివి సాగు చేసేదానికి అనుకూలంగా ఉండదు. వీటితో పాటు తీగజాతి కూరగాయలైనటువంటి సొర, బీర, కాకర, గుమ్మడి, బూడిద గుమ్మడి ఇలాంటి, తర్వాత కూరదోస, ఈ రకాలన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. ఆకుకూరల విషయానికి వచ్చినప్పుడు ఒక పాలకూర తప్ప మిగతా అన్ని రకాల కూరగాయలను మనం సాగు చేసేదానికి అవకాశం ఉంది. అంటే తోటకూర, కొత్తిమీర, మెంతి, గోగు ఇలాంటి కూరగాయలన్నింటినీ కూడా సాగు చేసుకోవచ్చు. అంటే తక్కువ కాల వ్యవధిలో ఎటువంటి కూరగాయలను సాగు చేయటం వల్ల మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉందంటారు? వేసవిలో చూసినట్లయితే మనకి ఈ ఆకుకూరలు అనేటువంటివి తక్కువ కాలంలోనే మనం దిగుబడి తీసుకునే దానికి, ఆదాయాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర ఇలాంటివి అనమాట. కొత్తిమీర కానీ నెల రోజుల లోపలే మనం ఆదాయం తీసుకోవచ్చు. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకంగా మనం పాక్షికంగా నీడని ఏర్పాటు చేసినట్లయితే వాటి యొక్క దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత కూడా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రైట్. అంటే వేసవిలో కూరగాయల సాగుకు ఉపక్రమించే ముందు సాధారణంగానే నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే కాలం వేసవి గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పైరుకి ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా నీటి వసతిని మనం దృష్టిలో ఉంచుకొని వేసవి కూరగాయల సాగుకు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎక్కడైతే నీటి వసతి లేదు అక్కడ వేసవిలో పండించేదానికి అవకాశం లేదు. అయితే ఉన్న నీటిని కూడా సద్వినియోగం చేసుకునే దానికి ముఖ్యంగా మనం డ్రిప్ ద్వారా నీరు ఇచ్చినట్లయితే నీటి ఆదా చేసేదానికి, తర్వాత ఒక మామూలు పద్ధతిలో నీరు ఇచ్చి పండించేటువంటి ఒక ఎకరా నెల పండించేటువంటి అవకాశం ఉందనుకోండి. అదే మనకి 2.5 ఎకరాల దాకా డ్రిప్ పద్ధతిలో నీరు ఇచ్చినట్లయితే సాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే నీటిని పట్టి ఉంచేటువంటి గుణం నేలకు ఎక్కువ అయిపోయి మనకు కొద్ది కాలం పాటు నీటి ఎద్దడి అనేది రాకుండా మనం చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు మనతో మాట్లాడడం కోసం కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. ముందుగా కాలర్ ని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు శివారెడ్డి అండి. శివారెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్గొండ జిల్లా మేళ్ళచెరువు మండలం రేట్లమాధవరం నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. మేము కొత్తగా మా పొలానికి కొంచెం మట్టి తోలడం జరిగిందండి పోయిన సంవత్సరం. చెప్పండి. హలో సార్, ఆ మట్టి తోలిన పొలంలో మేము కొంత దోస, టమాటా, బెండ, గోగర సాగు చేశాం సార్. తర్వాత చిక్కుడు కూడా సాగు చేసాము. అయితే ఇప్పుడు మళ్ళీ పత్తి చేసాము. ఇప్పుడు పీకి మళ్ళీ కూరగాయలు వేస్తాం అనుకుంటున్నాం. ఏదైతే అనుకూలంగా ఉండదు, పోయినసారి వేస్తే అంత లాభాలు అనేది రాలేదండి. ఇందాక చెప్పినట్లుగా మీరు టొమాటో వేసుకోవచ్చండి వేసవిలో.
ఈ ఫిబ్రవరి 15 లోపల వేసుకోవచ్చు. తర్వాత ఈ మీరు అన్నట్టుగా గోరుచిక్కుడు ఏదైతే ఉందో దాన్ని కూడా కూరదోస కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది. వంగ గాని బెండ గాని ఈ కూరగాయలన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత తీగజాతి కూరగాయలు ముఖ్యంగా మనకు పందిళ్ల మీద పాకిచ్చి మనం పండించినట్లయితే నాణ్యమైన దిగుబడి కూడా పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ పైరు వేసుకున్నప్పుడు కూడా ఫిబ్రవరి 15 లోపలే మీరు వేసుకోవాలండి, నాటుకోవడం కానీ విత్తుకోవడం కానీ. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో మేడం, మాకు ఇప్పుడు టమాటా పెట్టాలి మేడం, ఎట్లా మేడం? నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి ముందుగా. అలాంటి కాల్ చేస్తున్నాను మేడం, రాస్తాను మేడం, నిమిదిపల్లికి రావాలి మేడం. ఓకే, మీ సమస్య ఏంటండి? ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు వ్యవసాయం చేసిన ఖాళీ ఉంది మేడం ప్లేస్. దాంట్లో మేము బోర్ వేసాం, నీళ్లు పడినాయి. కాకపోతే దీన్ని ఇప్పుడు టమాటా పెట్టాలనుకున్నాం మేడం, ఎండాకాలం కదా, బతుకుతాయి లేదా? సార్ బతుకుతాయండి. మీరు ఇప్పుడు 15 లోపల వేసుకున్నట్టయితే అవకాశం ఉందండి. ఫిబ్రవరి 15 ఈ నెల 17వ తేదీ వరకు సార్. 15 వరకు అంటే చివరిగా కొద్ది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతం అయితే గన మనము నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చండి. టమాటో ఇప్పుడు నారు పోసుకొని 21 రోజులు నారు నాటుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉండేదానికి అవకాశం ఉంటది. రకాల విషయానికి వచ్చినప్పుడు మీరు PKM1 అనేటువంటి రకం గాని, మారుతం గాని, అర్కా వికాస్ గాని, అర్కా మేఘాలి ఈ సూటి రకాలు వేసుకోవచ్చు. అది కాకుండా హైబ్రిడ్ రకాలకు విషయానికి వచ్చినప్పుడు మార్కెట్ లో ఇతర కంపెనీల నుంచి దొరికేటువంటి లక్ష్మి గాని ఇలాంటి రకాలను మీరు సాగు చేసుకోవచ్చు. అవునా సార్? అలాగే ఏమన్నా అంటే ఇంకా ఇతర కూరగాయలు పెట్టుకోవచ్చా సార్? ఇప్పుడు పెట్టుకోవచ్చండి, ఏమైనా పెట్టుకోవచ్చు కదా సార్? మామూలుగా ఎర్రనేల సార్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు ఎర్ర నెలలో పెట్టడానికి అవకాశం ఉంది. నీరు నిలబడకుండా ఉంటే సరిపోతుంది. ఇందులో ఒక్క క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి కూరగాయలు తప్ప మిగతా కూరగాయలు అన్నింటిలో పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూర మిరప కానీ లేకపోతే ఫ్రెంచ్ చిక్కుడు ఇలాంటివి పెట్టుకునే దానికి అవకాశం లేదు. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ మా శ్రీకాకుళం జిల్లా. ఓకే, నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ప్రధాన శాస్త్రవేత్త రెడ్డి గారు ఉన్నారు. అమ్మ ఇప్పుడు వరి రెండో పంట వేసాం. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ సమస్య చెప్పండి. అంటే ఇప్పుడు మరి రెండో పంట వేసాం సార్. కోత అయిన తర్వాత కోత అయిన తర్వాత సార్ రెండో పంట వేస్తే దానికి అగ్గితేలు వచ్చేస్తుంది సార్. దేనికి? కూరగాయ పైరుకా? కూరగాయ కాదు సార్, ఇది వరికండి. వరికి అగ్గి తెగులు తట్టుకునేటువంటి రకాలు మనకు దొరుకుతా ఉన్నాయి. ఆ రకాలను మీరు ఎన్నుకొని వాటిని వేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటది. రైతు సోదరులకు చిన్న సూచన, వేసవిలో కూరగాయల సాగుకు సంబంధించిన సమస్యలపై మాత్రం కాల్ చేయండి. ఈ రోజు అంశం అదే గనక. ఇప్పుడు మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు వెంకటరెడ్డి అండి, నల్గొండ జిల్లా నుంచి కాల్ చేస్తున్నాం. రైట్, వెంకటరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు. ఇప్పుడు ఈ వేసవిలో వేరుశనగ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి? వేసవిలో వరి కోసిన తర్వాత దుక్కు దున్ని వేసుకునే దానికి అవకాశం ఉందండి. మీరు ఈ సమస్య గురించి వేరుశనగ పరిశోధన స్థానం వాళ్ళను అంటే కదిరిలో ఉంది మనకు మన రాష్ట్రంలో, వాళ్ళని సంప్రదించినట్టయితే అనువైనటువంటి రకాలను కూడా మీకు సూచించడం జరుగుతుందండి. వాళ్ళని మీరు సంప్రదించండి. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు కృష్ణా జిల్లా బాబులపాడు మండలం మడికల్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు. మా సమస్య అప్పుడు కాకర పెట్టేవాళ్ళు 2 ఎకరాలు. చెప్పండి సమస్య ఏంటి? మీరు కాకర పెట్టేవాళ్ళు 2 ఎకరాలు. సమస్య చెప్పండి. దాంట్లో ఈ కింద ఆకు కాయ పిల్ల తెచ్చుకొచ్చిందంటే కింద నుంచి మాడుకుంటూ వస్తుంది సార్ కాకర. దానికి ఎల్లిట్ అనేది కొట్టానండి. తర్వాత బాధ్యతలు ఎంపాటిపోయి అది కొట్టాం సార్. ఇప్పుడు మీరు ఏం కొట్టమంటో చేసేస్తే దాన్ని ఒకటి మీరు ఆకు అడుగు భాగం తరిచేటట్టుగా మీరు ఇందాక చెప్పినట్టుగా M45 తర్వాత బ్యావిస్ట్ ని కలిసినటువంటి మందు ఏదైతే ఉందో సాఫ్ గానీ కంపానియన్ అనే పేర్ల మీద మార్కెట్ లో దొరుకుతుంది. 2 గ్రాముల లీటర్ నీటి చొప్పున కలిపేసి ఆకు అడుగు భాగం తరిచే విధంగా పిచికారీ చేయండి.
సార్ ఇంకోటి ఏంటంటే మేము అమర్ఫీనే విత్తనం నాటాం సార్. దాన్ని మరి ఇంకే ఏ రకమైన నాటాక ఉపయోగం ఏంటి అని ఒకసారి అడుగుదామనండి. ఒకటి కాకరలో మీరు ఎండాకాలం సాగు చేసేటప్పుడు ఆకుపచ్చ రకాలని సాగు చేసుకుంటే బాగా ఉంటాయండి. అదే ఆ పేర్లు ఏమన్నా చెప్తారా సార్? అంటే మీకు ఏ రకమైనా పర్వాలేదు, మీరు చేయాల్సింది ఏంటంటే 15 లోపల వేసుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉంటుంది. అదేలే సార్. అది రైట్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ముత్తే కందికొండ ముత్తే తీగలివేనండి, వరంగల్ జిల్లా. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. మేము వరంగల్ జిల్లా తీగలివేనండి. మీ సమస్య ఏంటో చెప్పండి, శాస్త్రవేత్త గారు ఉన్నారు. సార్ మేము వేసవిలా మల్చింగ్ తో నెట కింద పేపర్ వేసి కూరగాయలు సాగు చేస్తే ప్రాబ్లం ఉంటుందండి. కూరగాయలంటే ఎక్కడ డాబా మీద చేయాలనుకుంటారా కిందన? కింద పేపర్ వేస్తే వేడి అంటారు, వస్తుందండి వేసవిలో? పేపర్ అనేటువంటిది వేసినప్పుడు దాని తగ్గట్టుగా మీకు కావాలి, నేల కూడా మందం ఉండాలండి. మొక్క పెరిగేదానికి మీరు ఏ కూరగాయలు వేసినప్పటికీ కనీసం మనకు 60 సెంటీమీటర్ల నుంచి 75 సెంటీమీటర్ల లోతు ఉండేటువంటి పరిస్థితిలోనే మొక్క పెరిగేదానికి అవకాశం ఉంటది. అయితే మేము ఇప్పుడు ఆల్రెడీ మిరపతోట వేసినామండి, అయితే ఈ కూరగాయలు కూడా పెట్టొచ్చా అని. మిరపతోట వేసి ఉన్నప్పటికీ కూరగాయలు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వేసవికి అనువైనటువంటి కూరగాయలు చెప్పాం కదా, వాటిని అన్నింటి కూడా పెట్టుకోవచ్చు. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో మేడం గారు, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా తుళ్ళూరు నుంచి అండి, నరసయ్య నా పేరు. రైట్ అండి, ప్రధాన శాస్త్రవేత్త రెడ్డి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇప్పుడు మాకు పత్తి అయిపోయింది సార్. ఇప్పుడు ఆ పత్తి చెట్లు పేర్కొన్నా మేము ఏదన్నా కానీ తీగ జాతిది పెట్టాలనుకున్నాం. ఏం పెట్టమంటారు సార్? తీగ జాతి కూరగాయలు అయితే మీరు అంటే ఆ ఎండిపోయిన మొక్కల్ని మనం పాకేదానికి ఉపయోగించుకునే దానికి కదా మీకు వాడేది. అవునండి, అవును. అందులో అయితే కనుక కాకర, బీర ఇలాంటివి వేసుకోవచ్చండి. బీర కొంచెం తెగుళ్ళు వస్తున్నాయి సార్, నీరు పెట్టాము. మరి కాకర ప్రయత్నం చేయండి. కాకరలు బాగుంటాయి సార్? కాకరలు బాగుంటాయి. అది ఏప్రిల్ ఆఖరి దాకా నీళ్ళు ఇస్తారు సార్. ఏప్రిల్ ఆఖరి దాకా అంటే మనకి అప్పటికైతే సరిపోతుందండి. లిఫ్ట్ ఇరిగేషన్ కదా, అదే మీరు తొందరగా పెట్టుకోండి ఇప్పుడే. ఇప్పుడు అయిపోతున్నాం, అది అయిపోయింది. లాస్ట్ పీకింగ్ తీసాము, వేసుకోవచ్చు. నాడతాము. రైట్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో నమస్తే మేడం, ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. ఈ ఎండాకాలంలో టమాటా సాగు చేయడానికి నారు పోస్తున్నది పెట్టుకోవచ్చు. చెప్పండి. వేసవిలో టమాటా పెట్టడానికి ఏ వెరైటీ బాగు? వేసవిలో మామూలుగా సూటి రకాలు అయినట్లయితే మీరు అర్కా వికాస్ గానీ, అర్కా మేఘాలి, PKM1 ఇలాంటి రకాలను వేసుకోవచ్చు. ఇవి కాకుండా మార్కెట్లో దొరికేటువంటి కమర్షియల్ హైబ్రిడ్స్ ఉన్నాయి కదా, వాటిలో లక్ష్మి ఇలాంటి రకాలను వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం బొప్పాయిలో ఇంటర్ క్రాప్ చేయొచ్చండి. బొప్పాయిలోనా? అవునండి. బొప్పాయిలో మీకు టొమాటో గానీ, వంగ గానీ, లేకపోతే పచ్చిమిర్చి గానీ అంతర పంటలుగా వేసేదానికి అవకాశం లేదండి. ఎందుకంటే నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇవి కాకుండా చిక్కుడు జాతి కూరగాయలు గానీ, లేకపోతే తీగ జాతి కూరగాయలు ఏవైతే ఉండో సొర, బీర ఇలాంటివి కూడాను వేసుకునే దానికి అవకాశం ఉంది. సమ్మర్లో టెంపరేచర్ బాగుంటది, బాగా మాడిపోతున్నాయి సార్. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఈ బొప్పాయిలో ఈ విధంగా వేసినప్పుడు బొప్పాయి పంట దెబ్బతినే దానికి అవకాశం ఉంటది. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మహేందర్ రెడ్డి అండి, కరీంనగర్ జిల్లా. చెప్పండి, మీ సమస్య ఏంటో, సార్ ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మామూలుగా ఈ తీగ జాతి కూరగాయలు కాకర గాని, బీర గాని కింద పారిచ్చి దానికి పందిర్లేసి పారిచ్చి పందిర్ల మీద కాపిచ్చిందని దిగుబడిలో తేడా ఉంటుందా? ఎక్కువ రోజులు ఎల్డింగ్ వస్తా ఎట్లా అన్నట్టండి? దీనికి తేడా ఎలా ఉంటది? కింద నేల మీద పాకిచ్చే విధంగా పండించే దానికంటే పందిరి మీద పాకిచ్చినట్లయితే మీకు కాయ నాణ్యత బాగా ఉంటుంది. ఎక్కువ కాలం అంటే గాలి వెలుతురు బాగా తగులుతుంది కాబట్టి పురుగులు, తెగుళ్ళ యొక్క బెడద కూడా తక్కువగా ఉంటుందండి. దానివల్ల మనకు పంట కాలం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రెండోది, మామూలుగా కింద వాడితే ఎన్ని రోజులు వస్తుంది పంట, పందిళ్ళ మీద అయితే ఎన్ని రోజులు వస్తుంది? అది వాతావరణాన్ని బట్టి ఉంటది. మీకు చూడాలి ఏంటంటే ఇక్కడ కింద పాకిచ్చినట్లయితే నేలంతా తడిసింది అనుకోండి, కాయలు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసి మనకు మొక్క యొక్క పెరుగుదల కూడా, ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేల మీద పెరుగుదల కూడా తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది.
హలో సార్ మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీలత అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? సార్ ఉన్నారు. అది వేసవిలో టమాటా పూత నిల్చోవడానికి మనం ఏమి మందులు అలాంటివి ఏమి స్ప్రే చేస్తే నిల్చుంటుంది? అమ్మ, వేసవిలో పూత రాలిపోయేదానికి ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, గాలిలో తేమ తక్కువగా ఉండడం, ఇలాంటి కారణాలు కనపడతా ఉంటాయి మనకు. దీంట్లో ఏంటంటే పూత రాలకుండా ఉండేదానికి పూత పిందె దశలో ఉన్నప్పుడు మనకు మార్కెట్ లో దొరికేటువంటి నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో, అంటే ప్లానఫిక్స్ రూపంలో దొరుకుతుంది. అది 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఎండ వేడి అంటే తగ్గించేదానికి పైరు మీద మనం నాటుకునేటప్పుడే వరుసల్ని ఉత్తర దక్షిణ దిశల్లో వేసుకుని ప్రతి 4 వరుసల టొమాటోకి 2 వరుసలు మొక్కజొన్న లాంటి ఎత్తుగా పెరిగేటువంటి పైర్లను వేసుకున్నట్లయితే, వేసుకోవచ్చా సార్ మనం? కంది వేసుకుంటే పైరుని కప్పేస్తుందమ్మా. అలా యూరియా వాటర్ కొట్టాలి అంటారు, అది సక్సెస్ అవుతుందా సార్? చేసుకోవచ్చండి, యూరియా వాటర్ కొట్టుకోవచ్చు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి పొద్దు గోకిన తర్వాత చల్లబడినప్పుడు ఒట్టి నీటిని పైరు మీద పిచికారీ చేసినా కూడా కొంతవరకు ఫలితం ఉంటుందండి. అదే సార్, థ్యాంక్ యూ సార్. అడుగు ముందుకే ఒక క్రాంతి తరంగం ముందుకు ప్రవహిస్తుంది. అడుగు ముందుకే, అడుగు అడుగు ముందుకే, వందనాలు తెలుసుకో, ప్రపంచాన్ని జయించు, ఉన్నత శిఖరాల విరోహించాడు. లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాంట్ ఫర్టెరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాంట్ ఫర్టెరా, కణం కణంలో క్రాంతి. వేసవిలో కూరగాయల సాగు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రస్తుతం కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ పేరు చెప్పండి. నా పేరు సాంబరావు అండి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీ సమస్య ఏంటి చెప్పండి. మేము ఇప్పుడు బీట్రూట్ వేసుకోవాలనుకుంటున్నాం అండి. బీట్రూట్ ఈ టైంలో మీరు వేసుకునే దానికి అనుకూలం కాదండి. ఎందుకనంటే మొక్క పెరుగుదల తక్కువగా ఉంటది, గడ్డ కూడా రంగు వచ్చేదానికి ఇబ్బంది అవుతుందండి ఎండల వల్ల. ఇది కేవలం మనకు మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులను బట్టి శీతాకాలంలో వేసుకునే దానికి అనువుగా ఉంటుంది. అవునండి, ఇప్పుడు మాది మిరపదాట అయిపోయిందండి, మరి ఇప్పుడు దాంట్లో కారణాలు కానీ పేర్లు కానీ వేసుకోవచ్చండి? వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. రైట్, మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. హలో రైట్ సార్, వేసవి కాలంలో కూరగాయల సాగు సాధారణంగా నీటి ఎద్దడితో ఉంటుంది కనుక నీటి ఎద్దడి నుంచి రక్షించుకునేందుకు గాను ఎక్కువ దిగుబడిని సాధించేందుకు గాని ఇంకా ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పైరు విషయం? సాధారణంగా మనకు పైరుని బట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డ్రిప్ ద్వారా నీరు ఇచ్చిన దానివల్ల నీటి ఆదాతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నీటి ఎద్దడి రాకుండా చూసుకోవచ్చు. రెండవది, డ్రిప్ ద్వారానే మనం ఎరువులు కూడా ఇచ్చినట్లయితే కొంతవరకు ఎరువుల ఖర్చు కూడా ఆదా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు చూడాల్సింది పాక్షికంగా నీడ పడే విధంగా ఎత్తుగా పెరిగేటువంటి పైర్లను మనం టొమాటో వేసినట్లయితే ప్రతి 4 వరుసలకు 2 వరుసల చొప్పున మొక్కజొన్న వేసుకోవటం కానివ్వండి. తర్వాత దాంతోపాటు ఈ పూత రాలటం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండవది, ఈ పైరు పెరుగుదల బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో తట్టుకునేదానికి 1% యూరియా ద్రావణాన్ని లేదా పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారీ చేసిన దానివల్ల ఈ కొంతవరకు పెరుగుదల బాగా ఉండి దిగుబడి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో సాయంత్రం వేళల్లో 2-3 రోజులకు ఒకసారి మనం కేవలం నీటిని మాత్రమే పైరు మీద పిచికారీ చేసిన తర్వాత చేసేదాన్ని బట్టి మనకేంటంటే ఉష్ణోగ్రత తగ్గి, అంటే మొక్క యొక్క ఉష్ణోగ్రత తగ్గి శ్వాసక్రియ తక్కువగా ఉండే విధంగా ఉండి అందులోని పోషకాలు కూడా అవి తయారు చేసుకునే పిండి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి వృధా కాకుండా తద్వారా దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ లింగ నిష్పత్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి తీగజాతి కూరగాయల్లో ఆడపువ్వుల సంఖ్య తక్కువగా ఉండి మగ పువ్వులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం పాలపువ్వులు ఎక్కువ సంఖ్యలో త్వరగా వచ్చేదానికి నాటిన తర్వాత 2 నుంచి 4 ఆకుల దశలో బరాక్స్ అనేటువంటి సూక్ష్మ పోషక పదార్థాన్ని లీటర్కు 3 గ్రాముల చొప్పున కలిపి 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే లింగ నిష్పత్తి పెరిగి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రైట్ సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి.
ఓకే, కాల్ కట్ అయింది. అయితే పోషక యాజమాన్యం ఎలా చేయాలన్న విషయం గురించి వివరించే ముందు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, కాల్ని తీసుకుందాం. హలో శుభం మేడం, నా పేరు రాజు మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. నమస్తే రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. మేము ఆల్రెడీ ఇప్పుడు దొండ పంట వేసాం సార్. నేను చెప్పండి. ఆ దొండలో మధ్య వరుసలో టమాటా వేసుకోవడం అవసరం ఉంది మేడం. అంటే దొండ బాగా నీడ ఇచ్చేటువంటి పరిస్థితులు, అంటే పందిరి బాగా ఎక్కి నీడ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో టమాటా వేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నీడ ఎక్కువగా ఉంటే పెరుగుదల బాగానే ఉంటుంది, కానీ పూతకు రావడం నిలబెట్టడం అనేది తగ్గుతుందండి. కాబట్టి పాక్షికంగా నీడ అంటే ఎండ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్. హలో హలో, నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మేడం. ఓకే, మీ పేరు? మురిసిపోయారండి మేడం. ఓకే, సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. టమాటా సాగు గురించి అడుగుతున్నాను మేడం. చెప్పండి, ఏంటి? టమాటో మనం ఈ 15 మాకు టేక్ చెట్లు ఉన్నాయి సార్. టేక్ చెట్ల మధ్యలో టేక్ చెట్ల మధ్యలో టమాటా వేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. టమాటా చెట్లు నాటితే ఏమైనా లాభంగా ఉంటుందా ఉండదా? ఎండలు నీడ కలుపు. ఒకటి, మీరు టేక్ చెట్ల నుంచి సుమారుగా 1 మీటర్ దూరం వదిలి మనం టమాటా మొక్క వేసుకోవాలండి. దానివల్ల పెరుగుదల బాగా ఉండి, ఎందుకంటే పాక్షికంగా నీడ కూడా పడుతుంది కాబట్టి మనకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్, టీవీ చూస్తూ మాట్లాడకండి. కాల్ చేసిన వాళ్ళు సూటిగా మీ సమస్యని చెప్పి మీ పరిష్కార దిశగా ఆలోచించండి. అలాగే మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు మహేష్ అండి, కర్మార్ జిల్లా జైత్యాల నుండి చేస్తున్నాం. మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. ఇప్పుడు సమ్మర్ లో టమాటా పెడితే వస్తుందని బాగుంటుందని అలా వేరే కూరగాయలు పెట్టచ్చా? టమాటో పెట్టుకోవచ్చు, వంగ, బెండ, తర్వాత చిక్కుడు జాతి కూరగాయల్లో పొద చిక్కుడు వేసుకోవచ్చు అండి. తర్వాత గోరు చిక్కుడు వేసుకోవచ్చు. అన్ని రకాల తీగ జాతి కూరగాయలను వేసుకునే దానికి అవకాశం ఉంది. మీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, ఒక పాలకూర తప్ప. సరే సార్, టమాటా వేసుకుంటే సమ్మర్ లో ఎండ వేడికి పూత ఎక్కువ నిల్వది కదా, తక్కువగానే ఉంటుంది. అదే మీకు చెప్పాను కదా, ఉత్తర దక్షిణ దిశల్లో వరుసల్లో వేసుకొని ప్రతి 4 వరుసలకి 2 వరుసల చొప్పున మొక్కజొన్న వేసుకున్నట్లయితే కొంత ఎండ తీవ్రత తగ్గేదానికి అవకాశం ఉండి పెరుగుదల బాగా ఉండి దిగుబడి పెరుగుతుందండి. సార్ మా మామిడి తోట ఉందండి, మామిడి తోటలో చెట్ల నీడ కలుగుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళ చెట్లు చెట్ల నీడ పెడితే ఏం కదా? చెట్లు నీడగా ఉంటే కూడా పెరుగుదల ఉండదండి మొక్కకి. కానీ ఎక్కువగా అంటే వయసు ఎక్కువగా ఉండేటువంటి తోటల్లో అంత పెద్దగా ఉపయోగం ఉండదు. ఎక్కడైతే ఎండ తగులుతూ ఉంటుందో కొంతవరకు పాక్షికంగా నీడ కూడా పడుతుంది కాబట్టి అక్కడ వేసుకోవచ్చు అండి. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుదర్శన్ మేడం, మామూలు. ఓకే, సుదర్శన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. మేడం, ఇప్పుడు టమాటాకి నారు టైం ఉంటుందా మేడం? బయట నర్సరీలో దొరుకుతుంది కదా నారు, అలా తీసుకుంటే మీకు నమ్మకమైన నర్సరీ నుంచి అయితే నారు తీసుకొచ్చుకొని వెంటనే నాటుకోండి. ఇప్పుడు నాటుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉంటుంది. సార్ ఎప్పుడు టైం ఉంది సార్? ఇప్పుడు నెలాఖరులోగా వేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ మనకు పెరుగుదల తగ్గి దిగుబడులు తగ్గుతాయి. మిర్చి కూడా వేసుకోవచ్చా సార్? మిర్చి కూడా వేసుకోవచ్చు. రైట్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ అండి, ఆవడగిరి నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, శాస్త్రవేత్త గారు ఉన్నారు. ఏం లేదు మేడం, చెట్లలో టమాటా సాగు చేయొచ్చు. ఎందులో అండి? మామిడి చెట్ల మధ్యలో. మామిడి చెట్ల మధ్యలో టొమాటో వేసుకోవచ్చండి. కాకపోతే వరుసల మధ్యలో వేసుకోండి. మొక్క మొదల దగ్గర టొమాటో లేకపోతే ఇతర కూరగాయలు వేసిన దానివల్ల పెరుగుదల తక్కువగా ఉంటుందండి, దిగుబడి రాదు. కాబట్టి వరుసల మధ్యలో వచ్చేటట్టుగా మీరు వేసుకోండి. అది సార్, ఇంకొకటి సార్, ఇది నేను ఆర్గానిక్ వేస్ట్ చేస్తున్నా సార్. అయితే అది దానికి మనకి ఎన్టీఎం పద్ధతితో కానీ ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉన్నాయా సార్? అంటే ఏం కావాలి మీకు? నేను ఆర్గానిక్ వెజిటేబుల్ చేస్తాను సార్. అవును, ఆర్గానిక్ వెజిటబుల్ లో మీ సమస్య ఏంటి? అయితే మనకు సబ్సిడీ కావాలి ఒకటి. సబ్సిడీలు అంటే మీకు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసేదానికి సబ్సిడీ గురించి మీ మండల ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించండి. రైట్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శివారెడ్డి అండి, అనంతపురం డిస్టిక్. ఓకే శివారెడ్డి గారు చెప్పండి, సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇక్కడ ఇప్పుడు మాకి ఎండల కాలం కదా, మిరప ఏదైతే బాగుంటుంది? మిరప అనేది ఇప్పుడు వేసుకునే దానికి కేవలం పచ్చిమిరప రకాలు మాత్రమే వేసుకునే దానికి అవకాశం ఉంది. అది ఏ రకం బాగుంటుంది? అంటే జ్వాల గానీ మనకు మార్కెట్ లో దొరికేటువంటి ఇతర ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా మీరు సాగు చేస్తారు. కేవలం ప్రత్యేకించి పచ్చిమిరపకు పనికొచ్చేటువంటి అన్ని రకాలు కూడా మీరు వేసుకోవచ్చు అండి. కాకర సార్? కాకర వేసుకోవచ్చు, బీర వేసుకోవచ్చు. బీర సమ్మర్ లో వస్తుందా సార్? వస్తుంది, కాకర వచ్చినప్పుడు బీర కూడా వస్తుంది. అవునా, ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, పోషక యాజమాన్యం ఎలా చేయాలి వేసవి కూరగాయల విషయంలో అన్న? ప్రత్యేకించి మనకు వేసవిలో పోషకాల విషయానికి వచ్చినప్పుడు సాధ్యమైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడుకోవాలండి. బాగా చూగినటువంటి పశువుల ఎరువు కానీ, తర్వాత వర్మీ కంపోస్టు ఇలాంటివి ఎక్కువగా కలిపిన దానివల్ల మనకి ఏంటంటే పోషకాలతో పాటు నీటిని పట్టించేటువంటి గుణం ఎక్కువగా ఉండి నీటి ఎద్దరు రాకుండా చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ సేంద్రియ పదార్థాలతో పాటు మనకు సేంద్రియ జీవన ఎరువులైనటువంటి అజిటోబాక్టర్ కానీ, అజోస్పైరిల్లం ఇలాంటివి మనం పశువుల ఎరువు వేపపిండితో కలిపి నీడలో ఉంచి మనం వారం రోజుల పాటు తర్వాత దాన్ని మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే కొంతవరకు మనం వేసేటువంటి నత్రజని, భాస్వరం ఎరువులను 25% వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ కాలుష్యాన్ని ఖర్చును కూడా మనం తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ పోషక లోపాలు కూడా మనకు కనపడతా ఉంటాయి. అందులో కాల్షియం అనేటువంటిది ఒకటి, కాయ కింద కుళ్ళు అనేటువంటిది ముఖ్యంగా మనకి టొమాటో, తర్వాత వంగ ఇలాంటి వాటి తీగజాతి కూరగాయల్లో కూడా మనకి ఇది కనపడతా ఉంటుంది. ఇది కాబట్టి పూత పిందె దశలో ఉన్నప్పుడు పైరు ఈ కాల్షియం నైట్రేట్ అనేటువంటి పోషకాన్ని లీటర్కు 5 గ్రాముల చొప్పున కలిపి 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే లోపం రాకుండా చూసుకోవచ్చు. తర్వాత బోరాన్ అనేటువంటి సూక్ష్మ పోషక పదార్థం కూడా మనకు లోపం కనపడుతుంది. దీనివల్ల కాయ పగులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడాను మనం ఈ పూత పిందె దశలో ఇప్పుడు టొమాటో కానీ ఇలాంటి వాటిలలో 2 సార్లు లీటర్కు 3 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకా తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా లింగ నిష్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి ఈ బోరాన్ని వాడిన దానివల్ల 2 రకాలుగా మనకు అంటే గ్రోత్ రెగ్యులేటర్ కింద, తర్వాత సూక్ష్మ పోషక పదార్థం కింద కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్, కాలర్ ని తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భానుచంద్ర మేడం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇచ్చాపురం ఫోన్ చేస్తున్నాను. భానుచంద్ర గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు ఇక్కడ. మేడం, వేసవిలో వంకాయ అనేది సాగు చేయవచ్చా? వేసుకోవచ్చండి. వంగ అనేటువంటిది నీటి ఎద్దడికి కూడా కొంతవరకు తక్కువని దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రాంతానికి అనువైనటువంటి వంగ రకాలను మీరు ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గణేష్ మేడం, మాది నల్గొండ జిల్లా. ఓకే సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి గణేష్. మేడం, మాకు వేసవిలో డ్రిప్ ఇరిగేషన్ మేడం. డ్రిప్ ఇరిగేషన్? సార్, డ్రిప్ ఇరిగేషన్ ఏం కావాలి అంటే ఇప్పుడు వేసవిలో ఎప్పుడు పెట్టుకోవచ్చు, కూరలు 15 రోజులు మనకు డ్రిప్ వస్తుంది చెప్పారు. సార్, నేరుగా విత్తుకునేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో బెండ గానీ లేకపోతే తీగజాతి కూరగాయలు గానీ ఇలాంటి వాటిని మీరు పండించుకోవచ్చు, వేసుకోవచ్చు. నారు దొరికితే టమాటో, వంగ ఇలాంటి వాటిని కూడా నాటుకోవచ్చు అండి. ఎక్కువ ఆలస్యం చేసే కొద్దీ పెరుగుదల తగ్గుతుంది. అంటే ఫిబ్రవరి చివరి వరకు మీరు వేసుకునే దానికి అవకాశం, సాధ్యమైనంత వరకు మనకు ఫిబ్రవరి 15 లోపల వేసుకునే దానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, నా పేరు గణేష్ అండి. గణేష్ ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో, సార్ ఉన్నారు. చెప్తా సార్. హలో రైట్, హలో నమస్తే మేడం, మా నాలుగు ప్రకాశం జిల్లా. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. మా ప్రకాశం జిల్లా నాలుగు. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, టమాటాలో ఏంటండి సమస్య? టమాటో వేసుకోవచ్చు ఇప్పుడు మాకు అనుకూలంగా ఉంటుంది. మా ప్రకాశం జిల్లా 4 రూపాయలు వేసుకోవచ్చండి. టమాటో ఇప్పుడు మీకు నారు దొరికేటట్టయితే తొందరగా వేసుకోండి. అంటే మాకు ఇప్పుడు వర్షాధారం అయితే వర్షాధారంగా మీరు ఇప్పుడు టమాటోను సాగు చేసేదానికి అనుకూలం కాదండి, ఎందుకంటే వర్షాలు ఇప్పుడు పడవు. వర్షాలు లేవు కాబట్టి సార్ మాకు ఎండ ఎక్కువ దిగుబడి వస్తుందా? అంటే నీటి వసతి ఉంటేనే వేసుకోండి.
నీటి వసతి ఉందండి. నీటి వసతి ఉంటే వేసుకోవచ్చండి, దిగుబడి వస్తుంది సార్ మాకు. వస్తుంది. రైట్, మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్. హలో సార్ నమస్తే సార్. చెప్పండి, మీ పేరు? సార్ నా పేరు రవి సార్, నేను ఖమ్మం జిల్లా నుండి మాట్లాడుతున్నాను సార్. మీ ప్రశ్న ఏంటి? సార్ ఈ వేసవిలో టమాటా సాగు చేయాలంటే ఏ సీజన్ లో చేసుకోవాలి సార్, ఎప్పుడు చేసుకోవాలి? టొమాటో సాగు చేసేదానికి మీరు ఖచ్చితంగా ఫిబ్రవరి 15 లోపల వేసుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉంటుందండి. సార్ అంటే ఇప్పుడు నారు పోసుకుంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నమ్మకమైనటువంటి నర్సరీల నుంచి నారు తీసుకొచ్చేసి నాటుకుంటే మంచిది. సార్ మరి నీడ విషయంలో సార్? నీడ విషయంలో మీరు ఉత్తర దక్షిణ దిశల్లో వరుసలు వేసుకోండి సాళ్ళు. అందులో ప్రతి 4 వరుసలకి 2 వరుసల చొప్పున మొక్కజొన్న వేసుకున్నట్లయితే పాక్షికంగా నీడబడి పెరుగుదల బాగా ఉంటుందండి. ఆముదం కూడా వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చండి. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ బుచ్చలపాలెం మేడం. నా పేరు సూర్యనారాయణ రెడ్డి. సూర్యనారాయణ గారు, సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య పత్తి ఉంటే బేరలాడినాం మేడం. బీరల సమస్య ఏంటి? బేరలో పాకం బాగా ఇప్పుడే తిండగట్టాను సార్, కొంచెం బోడి తెగులు లాగా వస్తుంది. అంటే ఆకులు ఎలా ఉన్నాయి? ఆకులు సిగురాకైతే మంచిగానే ఉంది, ముదురాకే కొంచెం బోడి తెగులు వస్తుంది సార్. అంటే వచ్చి చారులుగా వచ్చి పాము పొడ బోడి తెగులు కిందకి వచ్చేస్తుంది సార్. బూడిద తెగులు ఉన్నట్లయితే మీరు డైనోక్యాప్ అనేటువంటి అంటే కెరాథైన్ అనేటువంటి మందును లీటర్కు 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేయండి. తర్వాత ఆకుల మీద గీతలు గీసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రైజోఫాస్ అనేటువంటి మందును లీటర్కు 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేయండి. మరి పండుగ లాంటి సమస్య సార్? పండు ఈగ ఉన్నట్లయితే ముందు పండు ఈగ వల్ల చెడిపోయినటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో చెట్టు మీద ఉన్నా లేకపోతే పొలంలో పడేసి ఉన్నటువంటి కూడా తీసేసి నాశనం చేయండి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మామూలుగా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని లీటర్ 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేయండి. తర్వాత పొలంలో అక్కడక్కడ విషపు ఎరలు పెట్టుకోవాలి. దీనికోసం 100 మిల్లీలీటర్లు మలాథియాను, తర్వాత 100 గ్రాములు పంచదార 10 లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని చిన్న చిన్న మూకులలో పోసుకుని ఎకరానికి 10 నుంచి 12 చొప్పున అక్కడక్కడ పొలంలో ఉంచినట్లయితే ఈ విషపు నీటిని ఆ తల్లి ఈగలు అనేటువంటి తాగేసిన తర్వాత చనిపోతాయండి. దీనివల్ల కూడా కొంతవరకు ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. రైట్, మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అండి, శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతున్నా. శ్రీనాథ్ రెడ్డి గారు, చెప్పండి, సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో. ఇప్పుడు క్యాబేజీ నార పోసి నాటుదానికి అనుకూలమేనా? అనుకూలం. క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ గానీ, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి పంటలు ఇప్పుడు వేసవిలో వేసుకునే దానికి అనుకూలం కాదండి. అనుకూలం కాదు. రైట్ సార్, అంటే వేసవిలో చీడపీడల నివారణ కోసం కూరగాయల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ పొడి వాతావరణం ఏదైతే ఉంటుందో అటువంటి చోట్ల మనకి మామూలుగా వేసవిలో వచ్చేటువంటి సమస్య రసం పీల్చే పురుగుల నుంచి ఎక్కువగా బెడద ఎక్కువగా ఉంటుందండి. ఇవి మొక్క లేత భాగాల నుంచి తర్వాత పూత కాడల నుంచి కూడా రసాన్ని పీల్చడం వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోయి పూత రాలిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం వీటిని మనం అంతర్వాహిక క్రిమి సంహారక మందులు ఏవైతే ఉంటాయో వాటిని వాడి మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగుళ్ల వ్యాప్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకు పేనుబంక ఒకటి, తర్వాత తెల్లదోమ, తర్వాత నల్లి ఇలాంటివన్నీ కూడా రసాన్ని పీల్చి పెరుగుదల బాగా తగ్గేదానికి, తర్వాత వైరస్ తెగుళ్ళు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎండు తెగుళ్లు కూడా ఎక్కువగా ఉధృతంగా వచ్చేదానికి నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకున్నట్లయితే ఎండు తెగుల యొక్క ఉధృతి కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఎండు తెగులు మనం గమనించామో ఆ మొక్కకి చుట్టూ ఉన్నటువంటి మొక్కలకు కూడాను కాపరాక్సిక్లోరైడ్ ద్రావణాన్ని లీటర్కి 3 గ్రాములు కలిపి మొక్క మొదలు చుట్టూ నేల తడిచే విధంగా 2 సార్లు మనం 6 రోజుల వ్యవధిలో పోసినట్లయితే కొంతవరకు ఎండు తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. రైట్, అంటే తీగ జాతి కూరగాయల్లో ఎటువంటి దిగుబడి పెంచుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించడం మంచిదంటారు? ముఖ్యంగా ఎండ తీవ్రతను తగ్గించాలండి మొక్క మీద. దీనికోసం మనం సాయంత్రం వేళలో 2-3 రోజులకు ఒకసారి కేవలం నీటిని మాత్రమే పిచికారీ చేయడం, అంటే తీగల మీద, అంటే మొక్క ఆకుల మీద. తర్వాత రెండవది ఈ లింగ నిష్పత్తి పెంచుకునే దానికి 2 నుంచి 4 ఆకుల దశలో బొరాక్స్ అనేటువంటి సూక్ష్మ పోషకాన్ని లీటర్కు 3 గ్రాముల చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆడపూల సంఖ్య పెరిగి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుందండి.
అంటే ఎక్కువగా కూరగాయల విషయంలోకి వస్తే బెండకాయల్లో పురుగు పట్టడం కానివ్వండి, లేదా వంకాయల్లో కూడా పురుగు పట్టడం కానివ్వండి, సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి? బెండలో కాయదొల్చేటువంటి పురుగు మనకు సర్వసాధారణంగా కనబడుతుందండి. ఇవి ఏం చేయాలంటే మనకు ఈ కాయలన్నీ తీసేయటం, తర్వాత వంగల కూడా తలనత్త అనేటువంటిది, అంటే కొమ్మలు వాలిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పురుగుతో సహా వీటిని తీసేసి నాశనం చేసిన తర్వాత ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు లీటర్ 2 మిల్లీల చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత బెండ విషయానికి వచ్చినప్పుడు మనకు కేవలం పల్లాకు తెగులు అనేటువంటిది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. దీన్ని వ్యాప్తి చేసేటువంటి రసం పీల్చే పురుగుల్ని మనం సిఫారసు చేసినటువంటి మందులు పిచికారీ చేసి నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మొత్తం మీద వేసవి కాలంలో కూరగాయల సాగు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి జాగ్రత్తలను పాటించాలో రైతు సోదరులందరికీ సవివరంగా వివరించిన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదనపు సమాచారం. డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, కూరగాయల పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్. సెల్ నంబర్ 9848097975. ఇంతటితో రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం